मच्चित्तं पङ्कीकृतमभूत्यया किङ्करेयस्य कामया शङ्कराचार्यमाश्रये मौनव्याख्या प्रकटितपरब्रह्मतत्त्वं युगानि वर्षष्ठाङ्गेयावृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं सरकलितचिन्मुद्रमानन्दमूर्तिः स्वात्मारामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे मङ्गलं दिशतु मे विनायकः मङ्गलं दिशतु मे सरस्वती మంగళం దిశతు మే మహేశ్వరః మంగళం దిశతు మే సదాశివః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను దక్షిణామూర్తి స్తోత్రం గురించి చెప్పాలనుకుంటున్నాను. చైతన్య భాష ఏం చెప్తుందో చెప్పారు. చైతన్యం అంత మార్చకపోయినా దక్షిణామూర్తి స్తోత్రంలో విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ ఆ శ్లోకం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ముందర అంటే నేను చెప్పేదానికి ఆధారం ఉండాలి. ఏదైనా మనం ఒక ఇలాంటి గ్రంథం చెప్పాలనుకున్నప్పుడు ఏ విషయమైనా ఏ స్తోత్రమే కాదు సుందరకాండైనా దేని గురించైనా చెప్పాలనుకున్నప్పుడు దానికి ఒక ఆధారం ఉండాలి. దేనికి ఆధారం లేకుండా చెప్తే మనం చెప్పే వాటికి వెలిడిటీ ఉండాలి. అందుకని నేను ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని మానసోల్లాసము అనేటువంటి అది దక్షిణామూర్తి స్తోత్రం యొక్క భాష్యం. సురేశ్వరాచార్యులు దక్షిణామూర్తి స్తోత్రానికి భాష్యం రాశారు. దాని పేరు మానసోల్లాసం. దాన్ని బేస్ చేసుకుని చెప్పాలనుకుంటున్నాను. అంటే దక్షిణామూర్తి స్తోత్రానికి చాలా భాష్యాలు ఉన్నాయి కదా. మానసోల్లాసం ఎందుకు అంటే మొదటిగా సురేశ్వరాచార్యులు ఎంత గొప్పదైన భాష్యం అని అందిస్తే దాన్ని మనం ఖచ్చితంగా చదువుకొని చెప్పాలి. అదే కాకుండా సురేశ్వరాచార్యులు మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే ఆయన శంకరాచార్యుల యొక్క 4 ముఖ్య శిష్యుల్లో ఆయన ఒకళ్ళు. అంటే ఆయన గురువు యొక్క మనసులో ఆయనకు అర్థమవుతుంది. ఆయన గురువు ఏ భావంతో ఆయనకు నేర్పించారో ఆయన గురువు చెప్పిన వాటితో అన్నింటిలో భాషల్లో పెడతారు. మనకి ఇంకా కట్టి అర్థమయ్యేటట్టు. సురేశ్వరాచార్యులు అంటే నాకు చదువుతున్న కొద్ది అర్థమైనది ఏంటంటే కొన్ని ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో చాలా కాంప్లెక్స్ విషయాల గురించి మనకి చెప్తారు. నారాయణ ఒకటి పరమహంసలకు అర్థమయ్యేటువంటి విషయాలు చెప్తారు. అందుకని అటువంటి విషయాలు సామాన్య నాలాంటి రాబోయేవాటికి అర్థం కాదు. కానీ ఆయన ఒక్కొక్క శ్లోకానికి చాలా పెద్ద పెద్ద శ్లోకాలు రాస్తారు. అందుకని అటువంటి అంత జ్ఞానము బోధించాలంటే ఆయన మన స్థితి మన ఆలోచన శక్తికి వచ్చి మనకి చెప్తారు. అలాగా అంత గొప్పదైనటువంటి మనిషి శృంగేరి దక్షిణాంధ్ర శృంగేరి శారదాపీఠం యొక్క మొదటి జగద్గురువులు మనం అర్థం చేసుకునేటట్టుగా మనకి భాష్యాన్ని అందించారు. అదే నేను చదువుతున్నప్పుడు నేను అర్థం చేసుకున్నాను. అదే మొదటిగా సురేశ్వరాచార్యులు ఎవరు నాకు చెప్పినట్టు దక్షిణాంధ్ర శృంగేరి శారదాపీఠం యొక్క మొదటి జగద్గురువులు. ఇంకా ముఖ్యంగా శంకరాచార్యుల యొక్క ముఖ్య 4 శిష్యులు ఒకళ్ళు. ఆయన మనకు తెలిసిన కథనే పూర్వాశ్రమంలో ఆయన మండల శిష్యులు. ఆయనకి శంకరాచార్యులకి జరిగిన సంవాదంలో శంకరాచార్యుల గురించి ఆయన సన్యాస స్వీకరణ చేశారు. అలాగా మానసోల్లాసం గురించి మొదటగా మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన సురేశ్వరాచార్యులు మానసోల్లాసాన్ని కొన్ని కేటగిరీస్ గా డివైడ్ చేసుకున్నారు చెప్పడానికి. ముందర కొన్ని శ్లోకాలు పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద స్తోత్ర అంటే మనం ఏదైనా చదువుతున్నా కానీ ఏదైనా నేర్చుకుంటున్నా కానీ దానికి ఒక పర్పస్ ఉండదు. సో ఆ పర్పస్ ఏంటి? ఇంకా దాని తర్వాత ఈ దక్షిణామూర్తి స్తోత్రము ఏ ప్రశ్నలకి సమాధానం ఇస్తుంది? ఇప్పుడు సరే ఈ శ్లోకాన్ని అద్వైతత్వాన్ని ఇదంతా బోధిస్తున్నాయి, బట్ వాట్ క్వశ్చన్ ఇస్ దిస్ స్తోత్ర ఆన్సరింగ్? ఒక ఫండమెంటల్ క్వశ్చన్స్ ని ఆయన కేటగరైజ్ చేసుకున్నాను. దాని తర్వాత జీవ బ్రహ్మైక్యం ఇత్యాది అంశాలు కూడా తీసుకుని దాన్ని కేటగరైజ్ చేసుకుని మంచిగా ప్రతి శ్లోకంలో ఉన్న విషయాన్ని అందించారు. అలాగా ఇందాక నేను ప్రార్థనా శ్లోకంలో చెప్పింది మంగళం దిశతు మే వినాయకః, అది మానసోల్లాసంలో మొదటి శ్లోకం. పద్ధతి ఏంటంటే మనం చెప్పేదానికి ఎప్పుడు కూడా మన సుందరకాండ క్లాసులో కూడా మనం ఎప్పుడు తతో రావడని తాయాహ చెప్పుకుంటాం. అది సుందరకాండ యొక్క మొదటి శ్లోకం కాబట్టి అది మన పద్ధతి. అందుకని మంగళం దిశతు మే వినాయకః అని ప్రార్థనా శ్లోకం చెప్తున్నాను. అసలు ఈ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దక్షిణామూర్తి స్తోత్రం మనకి చెప్తారు. ఆత్మలాభాత్ పరోలాభో నాస్తి ఇది మునయో విదుః తల్లాభార్థం కవిస్తౌతి స్వాత్మానం పరమేశ్వరం. ఏమంటారు? ఆత్మలాభము కన్నా అతిపెద్ద లాభం లేదు. ఆత్మలాభం ఏంటి? అసలు ఆత్మలాభం అంటే ఆత్మ ద్వారా పొందేటువంటి లాభం కాదు. ఇక్కడ ఆత్మ తత్వాన్ని తెలుసుకోవడమే ఆత్మలాభము. ఆ ఆత్మ యొక్క నేచర్ ఆఫ్ ఆత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడమే అతి పెద్ద లాభం. ఈ లాభాన్ని పొందడానికి ముందు చెప్తా ఉంటారు. ఇది మునయో విదుః ముందు చెప్పబడుతుంది ఈ మాట. తల్లాభార్థం కవిస్తౌతి స్వాత్మానం పరమేశ్వరం.
ఈ లాభాన్ని పొందడానికి ఇక్కడ ఉన్న కవి స్వాత్మానం పరమేశ్వర స్తోతి. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే స్వాత్మాన పరమేశ్వరం అనేది ఇక్కడ ఇండైరెక్ట్ గా మనకి అద్వైతం అంతా మనకి సురేశ్వరాచార్యులు చెప్పేశారు. స్వాత్మాన పరమేశ్వరం, మన పరమేశ్వరుని ధ్యానిస్తున్నాం. మన పరమేశ్వరుడు ఎటువంటి వాడు? స్వాత్మానం, మన ఆత్మ అయినటువంటి పరమేశ్వరుడు. అంటే జీవబ్రహ్మకి, మన జీవాత్మ పరమాత్మకి భేదం లేదు. అందుకని మనమే మనల్ని స్థుతిస్తుంటూ ఆ పరమేశ్వరుడి రూపం కింద స్థుతిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనకి ఇందులో సురేశ్వరాచార్యులు మనకి చెప్పారు. తర్వాత మరి పరమేశ్వరుని ధ్యానిస్తున్నాం. సరే, మరి ఈ పరమేశ్వరుడు ఎవరు? అసలు ఎందుకు ధ్యానిస్తున్నాం మనం ఈ పరమేశ్వరుడు? ఎవరి? స్వేచ్ఛయా సృష్టం ఆవిశ్య విశ్వం యో మనసి స్థిత స్తోత్రేణ స్తూయతేన సయన పరమేశ్వర. అతడే పరమేశ్వరుడు. ఎవడు? స్వేచ్ఛయా సృష్టం విశ్వం ఆవిశ్య. అతని స్వేచ్ఛతో, ఇక్కడ స్వేచ్ఛ అంటే మనకి ఉండే స్వేచ్ఛ కాదు, ఇక్కడ స్వేచ్ఛ అంటే పరమాత్మునికి ఆయన స్వేచ్ఛ. అంటే ఈ విశ్వాన్నంతా ఆయనే సృష్టించారు. ఆ స్వేచ్ఛతో ఆవిశ్య దీన్ని ప్రవేశించినటువంటి ఆ పరమాత్మ. మనకి తైత్రీయోపనిషత్తులు కూడా ఏం చెప్తారు? తత్ సృష్ట తదేవాను ప్రావిశత. ఈ జగత్తునంతా సృష్టించి ఆ పరమాత్మ దాంట్లోకే ప్రవేశించారు. తత్ సృష్ట తదేవాను ప్రావిశత. అటువంటి ఆ పరమేశ్వరుడు అనేక స్తోత్రేణ స్తూయతే, ఈ స్తోత్రంలో మన అట్లా స్తుతింపబడుతున్నారు. సో దాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దక్షిణామూర్తి స్తోత్రం. సో తర్వాత వాట్ ఫండమెంటల్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆన్సర్డ్ దక్షిణామూర్తి స్తోత్రంలో? మొదలు మనకి చెప్తారు అస్థి ప్రకాశత ఇది వ్యవహారిక ప్రవర్తతే తచ్చ అస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం. సరే, అస్థి ఇది ఉన్నది, ప్రకాశత ఇట్ అపియర్స్ టు బి దేర్, ఇట్స్ ఎవిడెంట్ దట్ దిస్ ఆబ్జెక్ట్ ఎగ్జిస్ట్ అనేది మనం మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఫోన్ ఉందని చెప్పగలుగుతున్నాను. బట్ ఆ ఫోన్ ప్రకాశింపజేస్తున్న ఆ వెనకాల శక్తి ఏమిటి? ఇట్ అపియర్స్ ఇట్ ఈస్ ఎవిడెంట్. వాట్ ఈస్ మేకింగ్ దిస్ ఆబ్జెక్ట్ ఎగ్జిస్టెన్స్ ఎవిడెంట్. అది సరే. తర్వాత ఓకే, కిం తేషు తేషార్థేషు కిం వా సర్వాత్మని ఈశ్వరే ఈశ్వరత్వం చ జీవత్వం సర్వాత్మత్వం చ కీదృశం. సరే, అయితే ఫోన్ ఈ ఆబ్జెక్ట్స్ దే ఆర్ ఎగ్జిస్టింగ్. లెట్స్ సే a phone ఉన్నది, it is evident that the phone exists. What is making it evident? అనగా ఓకే, స్వయం దానంతా అదే ఎగ్జిస్ట్ అవుతోంది అనొచ్చు. లేకపోతే దానంతా ఈశ్వరుని యొక్క శక్తి చేత ఎగ్జిస్ట్ అవుతోంది అంటాం. మరి ఇప్పుడు సరే, ఈశ్వరుని యొక్క శక్తి ద్వారా ఎగ్జిస్ట్ అవుతుంది. మరి ఆ ఈశ్వరుని యొక్క తత్వం అంటే వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దట్ ఈశ్వర? ఈశ్వరత్వం జీవత్వం సర్వాత్మత్వం కీదృశం. సరే, మనం ఈశ్వరుడు అంటున్నాం, పరమాత్మ అంటున్నాం, జీవాత్మ అంటున్నాం. మరి అసలు ఈశ్వరుడు ఎవరు? ఇప్పుడు ఈశ్వరుల చేత ఇది ఎవిడెంట్ అయిపోతుందంటే మరి ఆ ఈశ్వరుడు ఎవరు? సరే, మరి ఇప్పుడు జీవ బ్రహ్మత్వం అంటాం. మరి ఆ జీవుడు ఎవరు? ఆ ఈశ్వరుడు ఎవరు? సర్వాత్మత్వం కీదృశం. సర్వాత్మత్వం అంటే ఈశ్వరుడు సర్వాత్ముడు అనగా ఏంటి? ఈ ఆత్మ అనేది అంతా ఈశ్వరుడే. మరి ఈ కాన్సెప్ట్, ఈ జీవ బ్రహ్మ అనే కాన్సెప్ట్ అసలు ఏంటి అనేది ఈ ప్రశ్నలు, ఇవి చాలా ముఖ్యమైన 3 ప్రశ్నలు మనం ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో 3 ముఖ్యమైన ప్రశ్నలు కూడా ఉన్నాయి, అవి చెప్పేసాను. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, అవి కాస్త పక్కన పెట్టి ముఖ్యమైన 3 సమయాన్ని కూడా గుర్తించుకొని ఆ ముఖ్యమైన ప్రశ్నలు మనం చెప్తాను. జానీయాత్ తత్కథం జీవ. ఆ జీవుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సరే, పోనీ ఈ కాన్సెప్ట్ దిస్ ఎగ్జిస్ట్, ద జీవ బ్రహ్మ కాన్సెప్ట్ ఎగ్జిస్ట్ అని మనం అంటే, ఇప్పుడు ఈ జీవుడు మనం దీన్ని అర్థం చేసుకోవాలి ఈ కాన్సెప్ట్ ని. జ్ఞానస్య సాధనం, వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ దిస్ నాలెడ్జ్? అంటే వాట్ ఈస్ ద బేస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్? ఈ నాలెడ్జ్ వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ అనేటువంటి ఆ విషయము. జ్ఞానాతస్య ఫలం కిం స్యాత్. ఇప్పుడు మనం ఈ జ్ఞానం పొందితే ఈ జ్ఞానం వలన మనకు వచ్చే ఫలం ఏమిటి? ఏకత్వం చ కథం భవేత్. ఈ జీవుడు ఈశ్వరుడు ఒకేలా ఎలా అవ్వగలరు అనేటువంటి ముఖ్యమైన కొన్ని ప్రశ్నలు మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పబడుతుంది అనేటువంటి విషయాన్ని మనకి సురేశ్వరాచార్యులు అందిస్తున్నారు. దాని తర్వాత నేను మొదటి శ్లోకానికి భాష వేయడం మొదలు పెడతాను. మొదటి శ్లోకం ఏంటి? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయా బహిర్వోద్భూతం యథా విద్రయా సాక్షాత్ సమయే స్వాత్మానమేవ అద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. సరే, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. విశ్వం అంటే ఇప్పుడు మనం ఉంటున్న ఈ విశ్వం, మనం ఎట్లా చూస్తాం ఈ విశ్వాన్ని? ఇన్ వాట్ వే డు వి ఎక్స్పీరియన్స్, ఇన్ వాట్ వే డు వి సీ దిస్ విశ్వం? దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. అద్దం ముందు ఒక నగరాన్ని పెట్టినట్టు చూస్తాం. అంటే ఇప్పుడు నేను అద్దం ముందు నుంచున్నప్పుడు నేను
అద్దం ముందు నుంచున్నాను అనుకోండి, నా బింబం ఉంటుంది, నా ప్రతిబింబం ఉంటుంది. నా స్వరూపమే ఆ ప్రతిబింబం కింద కనిపిస్తుంది. కానీ ఆ ప్రతిబింబం నిజమా, ఆ బింబం నిజమా? ఆ బింబమే నిజం. మనం ఎట్లా చూస్తాం, ఈ విశ్వాన్ని ఒక అద్దం ముందర పెడితే మనం ఎట్లా అనుభవిస్తున్నాం విశ్వాన్ని? ఆ ప్రతిబింబం కింద మనం ఆ విశ్వాన్ని అనుభవిస్తున్నాం, కానీ ఈ విశ్వం అనే బింబాన్ని మనం తెలుసుకోవట్లేదు. అలాగా దాట్ ఈస్ హౌ వీఆర్ వ్యూయింగ్ ద విశ్వ. మరి నిజాంతర్గతం పశ్యం ఆత్మని, ఆత్మని ఇప్పుడు ఏంటి, ఈ విశ్వం అంతా మనలోనే ఉన్నది. అంతర్గతం మన లోపలే ఉన్నది ఈ విశ్వం అంతా. విశ్వం యొక్క ఈ పరమాత్మ తత్వం అంతా మనలోనే ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మాయ వలన బహిర్గోద్భూతం, ఈ విశ్వం అంతా బాహ్యంగానే ఉందని అనే మనస్సు అనే స్వభావంతో మన లోపల ఉన్న మన విశ్వాన్ని ఇగ్నోర్ చేసి బయట ఉందని అనుకుని ఆ బయట ఉన్న విశ్వాన్ని అనుభవిస్తున్నాము. యథా నిద్రలాగా. అంటే ఏంటి, ఇప్పుడు మీరు స్వప్న స్థితిలో ఉన్నామనుకోండి, మరి స్వప్నంలో చూసేవే నిజం అనుకుంటాం. అంటే రేపు స్వప్నంలో గులాబ్ జామ్ తిన్నాను అనుకోండి, అది స్వప్నంలో నిజమవుతుంది, కానీ జాగ్రత్త స్థితి లేదా స్వప్నంలో లేచిన తర్వాత గులాబ్ జామ్ నిజం అవ్వదు. అలాగే అప్పుడు ప్రశ్న రావచ్చు, అప్పుడు స్వప్న స్థితి నిజం కానప్పుడు అప్పుడు ఇది కూడా నిజం, అప్పుడు ఇది నిజం అవ్వాలి కదా, జాగ్రత్త స్థితి కాదు. ఎందుకు, ఇప్పుడు ఇదర్ జాగ్రత్త స్థితి, స్వప్న స్థితి ఈ రెండు నిజం అవ్వాలి, లేకపోతే ఈ రెండు అబద్ధం అవ్వాలి. ఒకటి నిజం, ఒకటి అబద్ధం అవ్వలేదు. ఎందుకంటే ఈ రెండు నిజం అయ్యాయనుకోండి, మన స్వప్న స్థితిలో చూసేటువంటి, మన స్వప్న స్థితిలో అనుభవించేటువంటి విషయాలన్నీ కూడా మనం జాగ్రత్త స్థితిలో కూడా అనుభవించాలి. జాగ్రత్త స్థితిలో అనుభవించి స్వప్న స్థితిలో అనుభవించాలి, సుఖ స్థితిలో కూడా ఇవన్నీ అనుభవించాలి. కానీ మన స్వప్నంలో చూసేవి జాగ్రత్త స్థితిలో చూడట్లేదు, జాగ్రత్త స్థితిలో చూసేవి సుషుప్తి స్థితిలో చూడట్లేదు. అందుకని ఈ ఈ విశ్వాన్ని మనం జాగ్రత్త స్థితిలో అనుభవిస్తున్న విశ్వాన్ని కానీ స్వప్న స్థితిలో అనుభవిస్తున్న విశ్వం కానీ రెండు అబద్ధము, రెండు నిజం కాదు అని మనకి శంకరాచార్యులు తెలియజేస్తున్నాడు. విశ్వం దర్పణిష్యమానగరీ తుల్యం జాగ్రత్తం పశ్యన్ ఆత్మై మాయా బహిర్గోద్భూతం యథార్థం యత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవ అద్వయం. ఎవరి చేత అయితే ప్రబోధ సమయ జ్ఞానం పొందే సమయంలో ఎవరి చేత అయితే సాక్షాత్కరింపబడుతుందో జ్ఞానము ఏవ స్వాత్మానం ఏవ అద్వయం. ఈ మన ఆత్మ పరమాత్మ రెండు వేరు కాదు, అద్వైమి. అసలు రెండు ఎంటిటీ అనేదే లేదు, రెండు ఎంటిటీ అనేది ఆత్మ, ఈ జీవాత్మ, ఈ పరమాత్మ ఒకటే అనేటువంటి జ్ఞానం ఏ మూర్తి చేతైతే మనం ఈ జ్ఞానం పొందుతున్నామో తస్మై శ్రీ గురుమూర్తయే అనేది శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి ఆ దక్షిణామూర్తి, ఆ గురు స్వరూపమైనటువంటి ఆ దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాము అని ఈ శ్లోకంలో చెప్తారు. మరి దానికి మన సురేష్ వారసదాసు గురించి చెప్పుకుంటారు కాబట్టి మరి సురేష్రావు దాని గురించి ఏమన్నారు, స్వప్నే సాంతర్గతం విశ్వం యథా పృథగి వేక్షతే తథైవ జాగ్రత్త కాలేపి ప్రపంచోయం వివిచ్యతాం. మనం ఇందాక ఏమనుకున్నామో డిసైడ్ సరే, ఈ జాగ్రత్త స్థితిలో చూసేది అబద్ధమే, ఈ స్వప్న స్థితిలో చూసేది అబద్ధమే. మరి ఆయన దానికి కాస్త ఎవిడెన్స్ కూడా ఇస్తున్నారు. ఏంటి, మనం స్వప్న స్థితిలో ఉన్నప్పుడు మనం అనుభవించేటువంటి విశ్వము మనం జాగ్రత్త స్థితిలో అనుభవించాము. సో ఇప్పుడు మనం జాగ్రత్త స్థితిలో అనుభవించేటువంటిది స్వప్నంలో అనుభవించాము. అందుకని మనం స్వప్న స్థితిని ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో మనం జాగ్రత్త స్థితిని కూడా ఆ విధంగానే అనుభవించాలి. ఈ రెండింటికి అభేదంగానే చేయకూడదు. ఎందుకంటే రెండు అబద్ధమే, రెండు ఫాల్స్ ఎంటిటీస్. అందుకని రెండింటిని మనం ధిక్కరించి రెండు అబద్ధం అనే స్థితిని మనం పొందాలి అనేటువంటి విషయాన్ని మనకి సురేశ్వరాచార్య శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు. యథా స్వప్నే నృపో భూత్వా భుక్త్వా భోగాన్యస్థితాన్ చతురంగ బలోపేత శత్రుం సిద్ధాన్ని. ఇప్పుడు మన స్వప్న స్థితిలో మన ఒక రాజు ఉంటే అన్ని భోగాలను అనుభవించి శత్రుమని సంహరిస్తే మన నిజంగా లేకుండా రాజు అయితే అది తప్పు. ఎందుకంటే మన స్వప్నంలో రాజు అయితే జాగ్రత్త స్థితిలో మన రాజు అవ్వం. అందుకని ఈ జాగ్రత్త స్థితిలో ఒకవేళ మన రాజు అయితే స్వప్న స్థితిలో మన రాజు అవ్వం. మరి అయితే నీ నువ్వు యువరాజు, నువ్వు స్వప్నస్థితిలో రాజా, పట్టాభిషేకంలో రాజా అవుతావు కదా. విషయాలన్నిటి అది నిజం కాదు, రెండు అబద్ధాలు అనేటువంటి విషయాలు అనేటువంటి మెయిన్ ఐడియా అనేది నేను ఈ శ్లోకం ద్వారా నేను తెలుసుకున్నాను. ఇంకా చాలా మొదటి శ్లోకానికి సురేశ్వరాచార్య 37 పద్యాలు రాశాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అందుకని నేను నాకు ఒక 3 శ్లోకాలు అందులో నచ్చి నేను వాటిని ఎంచుకొని మాట్లాడాను. ఇంకోటి ఒక మంచి ఫ్యాక్ట్, అంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ కనుక మంచి ఫ్యాక్ట్ నాకు అనిపిస్తుంది. ఈశ్వరో గురు రాజు అనేది శ్లోకం మనం మామూలుగా శంకరాచార్య రాసాం అనుకుంటాం, కానీ ఇది సురేశ్వరాచార్య రాసినటువంటి శ్లోకం. ఈశ్వరో గురు రాజు మూర్తి ఇవన్నీ ఈ శ్లోకాలు సురేశ్వరాచార్య చేత రచించబడిన. అందుకని ఇది నేను ఈ శ్లోకం ద్వారా తెలుసుకున్నది ఇక్కడితో నేను